హైదరాబాద్ అంబర్పేట దేవస్థానంలో సభ్యత్వ నమోదుకు ఛాన్స్ ఇవ్వాలని బడుగు బలహీన వర్గాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎరుకల మహేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దేవాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎక్కడో పుట్టి పెరిగిన వారికి ఈ దేవాలయంలో సభ్యత్వ నమోదు అవకాశం కల్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమ తాత ముత్తాతల నుండి ఇక్కడే పుట్టి పెరిగిన తమకు మాత్రం సభ్యత్వం లేకపోవడంపై మండిపడ్డారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు, కమిటీ మెంబర్స్ తమకు కూడా సభ్యత్వ నమోదును కేటాయించాలని కోరారు. నా పేరు ఎరకల మహేందర్ గౌడ్. మేము ఇక్కడ మన అంబర్పేట్ బాగంబర్పేట్ బుజిలి మంకలమ్మ దేవస్థానం దగ్గర దీక్ష చేస్తున్నాం. అది ఎందుకంటే ముఖ్యమైన కారణం మాకు సభ్యత్వం కావాలని మేము కోరుతున్నాం. ఇక్కడ పుట్టి పెరిగిన కాందాన్లకు పని బట్టోళ్లకు సభ్యత్వం లేదు. మేము గత 2 సంవత్సరాల కిందట కూడా మాజీ అధ్యక్షులైన సత్యబాబు అన్న గారికి కూడా మెమరాండం ఇచ్చినాం. అప్పుడేం స్పందన లేదు. కొద్ది రోజులు వెయిట్ చేసినాం. మళ్ళీ ఒక నెల రోజుల కిందట కూడా మన పంజాల జ్ఞానేశ్వర అన్న గౌడ్ గారికి మెమరాండం ఇచ్చినాం. అన్న ఏమన్నాడు, నేను కనుక్కొని చెప్తా సమ్మె అన్నాడు. మళ్ళీ మొన్న పోయి అడుగుతా ఏమన్నాడు అంటే, ఏం చేస్తాం ఎవరు సపోర్ట్ చేస్తలేదన్నాడు. అయితే మేము ఇక ఈరోజు దీక్ష చేస్తున్నాము. ఇప్పుడు గిట్ట మా న్యాయమైన కోరికను గిట్ట తీర్చకుండా మాకు సభ్యత్వం వేయలేదనుకో ఈ కార్యాచరణ ఇంకా ముందు చాలా ఉధృతంగా తీసుకెళ్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మేము అమ్మవారి సేవ చేయడానికి వస్తున్నాం. మేము అమ్మవారి ఆస్తులు పంచేయమని అడుగుతలేము. మేము అమ్మవారి సేవ చేయడానికి మాకు కూడా అవకాశం కల్పిమంటున్నాం. అయితే వాళ్ళు ఏమంటారు అంటే సభ్యత్వం లేకుండా రావచ్చు. సభ్యత్వం లేకపోతే మేము వచ్చి మాట్లాడలేమన్నా. మా ఫ్రెండు ఇక్కడ లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాల కిందట వాళ్ళకి ఇక్కడ పని బాట్ల వాళ్ళు ఫస్ట్ బోనం ఎత్తుకుంటారు.